శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాలకాండాన్ని 75 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 76వ భాగాన్ని చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. మిథిల దగ్గరికి వచ్చారు. ఎవరు? విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, ఇంకా కొందరు మునులు కూడాను ఆయన వెంబట. చాలా ప్రాచీనమైంది ఆ నగరం, మిథిలా నగరం. అక్కడ బహుప్రాచీనమైన జనులెవ్వరు లేని ఒక ఆశ్రమం కనబడింది. అప్పుడు ఆశ్రమాన్ని గురించి ప్రశ్నించారు. ఎంతో శోభతో వర్ధిల్లుతున్నది ఈ ఆశ్రమం, అయినా ఎవరు లేరు, ఎందుకు అని. అప్పుడు విశ్వామిత్రుడు రాముని మాటలు విని, రామ, ఈ ఆశ్రమం ఎవరిదో, ఎవరిచే కోపకారణంగా శపించబడిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను విను. పూర్వం మహాత్ముడైన గౌతముని ఆశ్రమం ఇది. రాజపుత్ర, ఆయన ఇక్కడే అహల్యా సమేతుడై అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అయితే 1000 కన్నులు కలవాడైన ఆ దేవేంద్రుడు ఒకరోజు మునివేషం ధరించి అహల్య దగ్గరికి వెళ్ళి తన కోరిక తీర్చమని అడిగాడు. నువ్వు చాలా అందమైన దానివి, నీతో నేను సంగమించ కోరుతున్నాను అని అడిగాడు. అయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే, చాలామంది రకరకాలుగా చెప్తారు. రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది, మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. దేవరాజైన ఆ ఇంద్రుడి పట్ల కుతూహలం ప్రదర్శించింది. ఆమె సంగమించడానికి ఒప్పుకున్నది. ఆ తర్వాత ఆమె, నువ్వు ఇక్కడి నుంచి శీఘ్రంగా వెళ్ళిపో అని చెప్పింది ఆయన. నన్ను రక్షించు అని కూడా కోరింది. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా తత్తరపాడుతూ ఎక్కడ ఆయన ఎవరు గౌతముడు వస్తాడు అని పర్ణశాల నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు పుణ్య నదీ జలాల్లో స్నాతుడైన గౌతమ మహాముని చూశాడు ఈ దేవేంద్రుడిని. చూడంగానే కళదప్పిపోయింది ఆయన మొహం, దేవేంద్రుడి మొహం. కోపంతో అన్నాడు, దుష్టబుద్ధి, నువ్వు నా రూపం ధరించి చేయరాని పని చేశావు కాబట్టి నీ వృషణాలు ఊడిపడిపోవుగాక. అంటే ముందు ఈయన రూపం ధరించే వచ్చాడు, కానీ ఇంద్రుడిని చెప్పుకున్నాడు. ఆమె కూడా ఇష్టపడింది. గౌతముడు అప్పుడు అలా పలగ్గానే అప్పటికప్పుడే భూమిపై రాలిపడినాయి వాడి వృషణాలు. అహల్యను కూడా చెప్పించాడు, కొన్ని వేల ఏళ్ళు ఇక్కడే పడి ఉంటావు నువ్వు. ఎలా? గాలినే తింటూ, ఆహారం గాలి, బూడిదపై పడుకుంటావు. అయితే ఏ ప్రాణికి నువ్వు కనిపించవు, ఇక్కడే ఉంటావు, ఇక్కడే నివసిస్తావు. చూసారా, లోకంలో ఏంటి, రాయి పడి ఉన్నది అని. రాయి కాదు, రాయిగా పడి లేదు రామాయణం ప్రకారం. అక్కడే ఉన్నది, ఎవరికి కనిపించకుండా ఉండాలని శాపం.
అయితే దశరథ తనుడైన రాముడు తనయుడైన రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పవిత్రం అవుతావు. ఆ రాముడికి ఆతిథ్యం ఇవ్వటం వల్ల నీ స్వరూపం కనపడుతుంది. ఆ రాముని చూడగానే నువ్వు స్వస్వరూపివై ఆయనకి ఆతిథ్యం ఇస్తావు. అర్థమైందా? అలా పలికి ఆయన హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వృషణాలని కోల్పోయిన దేవేంద్రుడు సిగ్గుతో దేవతలతో అన్నాడు, గౌతముడికి కోపం కలిగించాను నేను. అయితే ఆయన చేసే తపస్సుకి విఘ్నం చేసి నేను దేవకార్యం సాధించాను. అయితే ఆయన తపస్సు అంతా వృధా అయిపోయింది ఇలా చేయడం వల్ల, నన్ను శపించడం వల్ల, అహల్యను శపించడం వల్ల అన్నాడు దేవతలతో. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణం. జై కృష్ణ.